హాయ్ హలో వెల్కమ్ నమస్తే స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాప్ క్రికెట్ న్యూస్ అన్ని కూడా ఒకే చోట క్లియర్ గా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తెలుసుకుందాము. సో ఇలా అన్ని న్యూస్లు ఒకే చోట కావాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం అర్లీ మార్నింగ్ న్యూస్ తో స్టార్ట్ చేసాము అంటే తమిళనాడు ప్రీమియర్ లీగ్ అయిపోయిందనమాట. ఈ సంవత్సరం విన్నర్స్ డిండిగల్ డ్రాగన్స్. ఈ టీమ్ కి కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్. సో రవిచంద్రన్ అశ్విన్ ఒక కెప్టెన్ గా టీమ్ ని లీడ్ చేయడం మాత్రమే కాకుండా ఈ టోర్నమెంట్ మొత్తం కూడా బ్యాటింగ్ లో బౌలింగ్ లో అదరగొట్టేశాడు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇక నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ అదిరిందయ్య సుందరం అనిపించుకున్నాడు. అంటే చాలా రోజుల తర్వాత క్రికెట్ లోకి వచ్చాడు కదా, వచ్చి రాగానే జూలై మంత్ కు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద అవార్డుకు ఎంపికయ్యాడు. అతను జింబాబ్వేతో జరిగిన T20 సిరీస్ లో అద్భుత ప్రదర్శనకు గాను ఆ అవార్డుకు ఎంపికయ్యాడు. చూద్దాం మరి విన్నర్ అవుతాడో లేదో. ఇక నెక్స్ట్ దినేష్ కార్తిక్ అనమాట. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అయితే ఇతను ఇప్పుడు సెకండ్ బ్రాండ్ అంబాసిడర్. ఆల్రెడీ ఏబీ డెవిలియర్స్ మరో ఆర్సీబీ ప్లేయర్ ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ రెండు గూటి పక్షులు ఒకే చోటికి చేరుకున్నాయి. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ ను ప్రమోట్ చేయడానికి, ఆ లీగ్ గురించి అవగాహన పెంచడానికి. ఇక నెక్స్ట్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక స్టాట్ అనేది బయటకు వచ్చింది అనమాట. అది ఏంటి అంటే వన్డే ఫార్మాట్ లో చేజింగ్ చేస్తున్న టైంలో టోటల్ గా క్రికెట్ హిస్టరీలోనే అతి ఎక్కువ సిక్స్లు కొట్టిన రికార్డు నమోదు చేశాడు. క్రిస్ గేల్ ను దాటి రోహిత్ శర్మ ముందుకు వెళ్ళాడు. ఇక అది మాత్రమే కాకుండా రోహిత్ శర్మ కెప్టెన్ గా వన్డే ఫార్మాట్ లో 46 ఇన్నింగ్స్ ఆడి 212 ఫోర్స్ 112 సిక్సెస్ కొట్టాడు. దీన్ని మీరు నమ్ముతారా? నిజంగా సంథింగ్ అన్బిలీవబుల్ ని క్రియేట్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఈ సంవత్సరం అంటే 2025 లో జరగబోయేది ఐపీఎల్ తో క్లాష్ కాబోతోంది. అయితే మనకేంటి లాభం, మనకేంటి నష్టం అని ఆలోచిస్తున్నారా? మనకు దీని వల్ల ఒక్క పైసా కూడా నష్టం జరిగే ఛాన్స్ లేదు. బట్ ఇలా జరగడం వల్ల కొన్ని నిజాలు బయటపడబోతున్నాయి. పాకిస్తాన్ వల్ల కళ్ళు తెరుచుకోబోతున్నాయి అనమాట. అదేంటి అంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్ సూపర్ లీగ్ అంటే ఏప్రిల్ 10th స్టార్ట్ అయ్యి మే 25th అయిపోయే అవకాశం ఉంది. ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే ఛాంపియన్స్ లీగ్ ఫిబ్రవరిలో ఉండడం కూడా, అండ్ అలాగే వాళ్ళు దాన్ని హోస్ట్ చేస్తూ ఉండడం. సో ఈ కారణాల వల్ల అది ఏప్రిల్ కు షిఫ్ట్ అవుతుంది అంటున్నారు. సో మామూలుగా చూసాము అంటే ఎప్పుడు పిఎస్ఎల్ జరిగినా పిఎస్ఎల్ తర్వాతే ఐపీఎల్ ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ పిఎస్ఎల్ ని ఒకేసారి పెడితే పిఎస్ఎల్ ని చూసేవాళ్ళు ఎవరు? బట్ పాకిస్తాన్ క్రికెటర్స్ మాత్రం అలా కాదనమాట. మా పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా గొప్పది, మా తర్వాతే ఏ లీగ్ అనే ప్రపంచంలో మా దగ్గర ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్స్, ఫెంటాస్టిక్ బౌలర్స్ ఉన్నారని చెప్పి ఊరికి డప్పు కొట్టుకుంటూ ఉంటారు, సెల్ఫ్ డబ్బా. ఈసారి ఆ రెండు క్లాష్ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి చూడాలన్నమాట. నాకు తెలిసి రక్త కన్నీరే. ఎందుకంటే ఐపీఎల్ 2024 ఎగ్జాంపుల్ గా తీసుకుంటే టోటల్ గా ఒక్కొక్క మ్యాచ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వచ్చి 100 to 110 crores వరకు ఉంది. బట్ పిఎస్ఎల్ టోటల్ లీగ్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ 100 crores to 120 crores ఉంది. అంటే మన ఒక్క మ్యాచ్ వాళ్ళ ఒక లీగ్ తో సమానం. కానీ వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సో ఇప్పుడు క్లాష్ అయ్యింది అంటే ఐపీఎల్ తో పిఎస్ఎల్ వాళ్ళ బ్రాడ్కాస్టింగ్ ఢమాల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకు ఇంకొక ఆప్షన్ కూడా లేదనమాట, పెట్టి తీరాల్సిందే ఆ టైంలో. లేదా ఎక్కువ మ్యాచ్లు క్లాష్ అవ్వకుండా తక్కువ మ్యాచ్లు క్లాష్ అయ్యేలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని తీరాలి. ఇక నెక్స్ట్ 2024 ఇయర్లో ఇప్పటి వరకు మెన్స్ ఇండియన్ క్రికెట్ లో ఎవరు ఎక్కువ రన్నులు చేశారు అంటే టాప్ 3లో యశస్వి జైస్వాల్ ఉన్నాడు ఫస్ట్ ప్లేస్ లో 19 ఇన్నింగ్స్ లో 1033 రన్స్. ఇక రోహిత్ శర్మ 24 ఇన్నింగ్స్ లో 955 రన్స్. ఇక నెక్స్ట్ శుభ్మన్ గిల్ 21 ఇన్నింగ్స్ లో 815 రన్స్. సో ఇప్పటి వరకు ఇవే అనమాట మనకు టాప్ క్రికెట్ న్యూస్. సో ఇంకేమన్నా మిస్ అయితే నేను తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.